నమస్తే సార్, నా పేరు షరీఫ్. రొద్దం నాది. మేము ఈ ఊర్లో సుమారుగా మా పెద్దల కాలం నుంచి జీవించున్నాము. మాకు 1988లో మా పెద్దలకు సర్వే నంబర్ 166లో 13, 14 2 లెటర్లు మాకు మా పెద్దలకు పట్టా ఇచ్చినారు. కానీ ఆ పట్టాలో అప్పటి నుంచే ఆ భూమే మా సాగులో ఉంది. మా పెద్దల జీవితాలు గడిచిపోయినాయి, మేము చేసినాం. కానీ ఈరోజు ఈ గ్రామంలో ఉన్న ఒక సి శంకర, సాకలి శంకర అనే అతను ఆ భూమి కబ్జా చేసి కేవలం 8 నెలల క్రితం, 8 నెలల క్రితమే, ఎక్కువ రోజులు కాదు, 8 నెలల క్రితము మా భూమిలోకి పోయినాడు, చెట్టు బీకినాడని తెలిసి నేను చంద్రశేఖర్ సల్లాబాబు పిలంపించుకొని మా ఇంటి దగ్గర చేతులు పట్టుకుని ప్రాధాయపడ్డాం. నాయన మారదే, మా చిన్న అయింది, చిన్న మహమ్మద్ సాబ్ పేరుట్లో దా పేరు పైన భూమి ఉంది. దాంట్లో మక్బూల్ భాషకి పాస్బుక్ తయారైంది, ఇవన్నీ ఉండే అని చూపిస్తే ఇవన్నీ ఫేక్ అంటాడు, ఇవన్నీ దొంగ అంటాడు అని దౌర్జన్యంగా మా భూమిలో సొరబడి మా భూమిలో సాగు చేసేదాన్ని పూనుకున్నాడు. మేము పోయి అటాక్ చేసినాం. గుంతులు చెట్లు కొడతామని గుంతులు దొగితే ఆ చెట్లు పెట్టుకూడదని మేము పోయి గుంతలు పూడ్చినాం. గుంతలు పూడిస్తే మా పైన కంప్లైంట్ చేసినాడు. కంప్లైంట్ చేస్తే ఆ ఎస్ఐ గారు, రొద్దం ఎస్ఐ గారు మహానుభావులు, వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కల్లా ఆయనకి పైన ఎంత అభిమానం ఉందో ఉమాశంకర్ పైన, మమ్మల్ని వికలాంగుడు అనేది కూడా చూడకుండా, నా వయసు 64 ఏళ్ళు, లంజా కొడక అనుకుంది నాకు నోరెదురుడు. ఆయన నన్ను చూస్తే నేను ఏం చేసినాను ఆయనకి చెడు అది భగవంతుడికి తెలుసు, ఆయనకి తెలుసు. నేనైతే నా సొమ్ము మా చిన్న ఆయనది అది. కాకపోతే 13వ లెటర్లో మా చిన్న ఆయన, 14వ లెటర్లో మా నాయన, చిన్న మహమ్మద్ సాబ్, పెద్ద మహమ్మద్ సాబ్, వాళ్ళిద్దరూ ఒక తల్లి సంతానం. ఈరోజు మమ్మల్ని ఈ తిప్పులు పెడుతూ ఆ ఉమాశంకర్ అనేవుతాడు. మేము ఏం చేయాలి? ఆ ఎస్ఐ అయితే మమ్మల్ని వేపుకు తింటున్నాడు. డిగ్రీ చదివే నా కొడుకు నా ముందరాలే నీ పైన కేసు పెడితే నీకు జీవితం ఏమవుతుందిరా, నువ్వు చదువుతాడు డిగ్రీ అంటావు, ఏమవుతాను లంజా కొడక అంటాడు. మాకెంత కాలుతాం సార్, ఎందుకు మా పైన ఇట్లు పట్టినాడు, మేమేమైపోదు. ఇదే ఇట్లే జరిగితే ఆ ఎస్ఐ ముందర, ఆ స్టేషన్ ముందర మేము కుటుంబం సభ్యులంతా విషయం తాగి సస్తాం. మాకేదన్నా మా పిల్లలకి ఏదన్నా అయితే ఖచ్చితంగా రొద్దం ఎస్ఐ నరేంద్ర గారే కారణమనే